హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'నెమలి కుందేలు' కథ. ఒక సుందరమైన అడవిలో రవి అనే గర్వంతో నిండిన నెమలి ఉండేది. తన అద్భుతమైన రంగురంగుల రేకులతో అతను అటూ ఇటూ తిరుగుతూ అందరూ చూసేలా పొంగిపోతూ ఉండేవాడు. తన రేకులు అతన్ని అడవిలోనే అత్యంత అందమైన జంతువుగా మారుస్తాయని అతనికి గట్టి నమ్మకం. ఒకరోజు రవి తన ప్రతిబింబాన్ని దగ్గర ఉన్న కుంటలో చూస్తూ గర్వంతో ఉన్నప్పుడు రోహన్ అనే వినయశీలమైన కుందేలు అక్కడికి వచ్చాడు. రోహన్ తన కుటుంబం కోసం జామకాయలు ఏరుకుంటూ బిజీగా ఉన్నాడు. రవి రోహన్ను చూసి చిన్నచూపుగా అన్నాడు, "నీవు సాదాసీదాగా ఉన్న ఒక చిన్న కుందేలు మాత్రమే. నీవు గర్వపడటానికి ఏముంది?" రోహన్ చిరునవ్వుతో చెప్పాడు, "నాకు నీలాంటి అందమైన రేకులు లేవు రవి. కానీ నాకు ఒక ప్రయోజనం ఉంది. నేను నా కుటుంబానికి ఆహారం తెచ్చేందుకు కష్టపడతాను. మా బిలాన్ని కాపాడుతాను. నువ్వేం చేస్తావు నీ రెక్కల్ని చూపించడం తప్ప?" రవి తలెత్తి చెప్పాడు, "నా రెక్కలే నా గర్వం. అవే నన్ను ప్రత్యేకంగా చూపిస్తాయి" అని. కానీ ఒకరోజు అడవిలో ఒక పెను తుఫాను వచ్చి మబ్బులు, వర్షాలు, గాలులతో కమ్మేసింది. రవి యొక్క అందమైన రెక్కలు తడిసిపోయాయి. అతను ఎక్కడికి తలదాచుకోలేక ఇబ్బంది పడ్డాడు. కానీ రోహన్ తన చిన్న గూడులోకి పవిత్రను ఆహ్వానించి తాను సంపాదించిన కొద్దిగా ఆహారం పంచుకున్నాడు. తుఫాను అనంతరం రవి గ్రహించాడు, తన గర్వం, అందం చాలవు. జీవితంలో నిజమైన విలువ వినయం, దయ, ఇతరులకు సహాయం చేసే మనసులోనే ఉందని అతను తెలుసుకున్నాడు. అప్పటి నుంచి రవి జీవితంలో చిన్న చిన్న ఆనందాల విలువను తెలుసుకొని అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, రవి మరియు రోహన్ కథ మనకు చెప్పేది నిజమైన గొప్పతనం మన వెలుగు పుట్టించే రూపం లేదా మన దగ్గర ఉన్న ఆస్తులపై ఆధారపడి ఉండదు. దయా, వినయం, ఇతరులకు సహాయం చేయాలన్న మన మనస్సే మన అసలైన గొప్పతనం. ఈ మంచి లక్షణాలను మేము గౌరవిస్తే బలమైన సంబంధాలు ఏర్పడతాయి మరియు జీవితంలో నిజమైన సంతోషం, సార్థకతను పొందగలుగుతాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.